సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క భరోస్కరమైన మాట ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పని అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రియకుమార కుమార్తె, ఇజ్రాయేల్ ప్రజలు వారు కానాన్ దేశానికి ఇంకా సరిహద్దులు వచ్చిన తర్వాత ఇంకా మోయాబు మైదానం చూస్తుంటే వారి కనాన్ దేశం కనబడుతుంది. దేవుడు మోషే గారితో చెప్పినాడు, మోషే ఇక్కడితో నీ నాయకత్వం ముగించబోతుంది. ఇంకో నా ప్రజలకు ఈ సూచనలు ఉన్నప్పుడు చివరి మాటలు ఇవన్నీ అక్కడ చూసినప్పుడు తెలియబడుతుంది ఏంటి అంట, ఇజ్రాయేలారా మీరు ఎప్పుడైతే కానాన్ దేశకు వెళ్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. ఎలాగంట, నీ రాబడి అంతట్లో నీ చేతి పనులన్నింటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిజంగానే ఆనాటి ప్రాచీనమైన ఇజ్రాయెల్ యొక్క వ్యవసాయ యొక్క టెక్నాలజీ ఈరోజే కాదు, ఆ రోజుల్లో కూడా చాలా చక్కగా వారు పండించడం, పుష్కలమైన ఆహారాన్ని వారు సమకూర్చడం చూడగలం. ఎందుకంటే వారి యొక్క భూమి సహకారం కాదు, దేవుని యొక్క కృప. దేవుడు వారిని ఆస్వాదించినాడు, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానమే ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలచబడింది. వారికి వ్యవసాయం రాదు, కానీ దేవుడు వారికి నేర్పించి వ్యవసాయం నేర్పించే వారుగా ఉంచినాడు. నా ప్రసంగమా ఈరోజు నిజమే, ఆయన వాగ్దానం చాలా గొప్పది. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నీ రాబడంతట్లో నీ చివరిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. భయపడక, ఆందోళన చెందక, కృంగిపోక. ఈ నూతన నెల ప్రారంభించినావు, నీ ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయేమో, ధనం చెల్లించవలసినదేమో, నీ దగ్గర వనరులు చాలా తక్కువగా ఉండి బాధపడుతున్నావేమో. నా కుమార్తె, ఇదిగో ప్రభువు దగ్గర ప్రార్థనలో కనిపెట్టు, ఆయనకు అప్పగించబడు. యెహోవా నిన్ను ఆశీర్వదించును. అది నీ కొద్దు అయి ఉండొచ్చు, నీ రాబడి చాలా తక్కువ లిమిట్గా అయి ఉండొచ్చు. భయపడవసలేదు. ఈ నెలంతా కూడా ప్రభు నిన్ను సమృద్ధిపరచబోతున్నాడు. నీకు ఏది కావాలో ఆయన సన్నిధిలో అడుగు, ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నారు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షములతో నింపండి. నీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయండి. ఇగో నీ సన్నిధిలో మీరు వాగ్దానం చేస్తున్న ప్రభా, ఏదైతే మీరు కావాలనుకున్నారో అది ఇస్తానని దేవా, రాబడంతట్లో చిరుమలలో ఆశిస్తున్న ప్రభా, నీ బిడ్డలను దీవించండి, బలపరచండి. వారికి ఆటంకాలు కొదలు తీసివేసి నీ హస్తాల్లో సమృద్ధిపరచండి. నీ కృపాక్షలతో నింపమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.